ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వరుస కేసులు, అరెస్టులతో మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే కనుక విశాఖకి సంబంధించి ఇంటూరు రవికిరణ్, అలాగే బోసా రమణారెడ్డిల అరెస్ట్ ఇప్పటికే జరిగింది. ప్రకాశం జిల్లాలో మొదట రమణారెడ్డి మీద కేసు నమోదైంది. అక్కడి నుంచి 10 రోజులుగా వీరు రాష్ట్రం అంతటా అన్ని పోలీస్ స్టేషన్లని తిప్పుతూనే ఉన్నారు. మనతో పాటు మాట్లాడడానికి రమణారెడ్డి భార్య లక్ష్మి గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ రమణారెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరిగింది? ఏమండి, మంగళవారం 5వ తారీఖున జరిగిందండి. ఉదయం సాయంత్రం 9 గంటలకు, రాత్రి 9 గంటలకు తీసుకెళ్లారండి. దేనికి వచ్చారంటే చిన్న మాట్లాడే పని ఉందని తీసుకెళ్లారండి. ఎక్కడికి తీసుకెళ్లారు, ఏం చేశారు? ఎవరండి, ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్ళారు? సీల్ డ్రెస్ మీద 2 వచ్చారండి. లోకల్ పోలీస్ అదే జమాన్ అల్లాడితో వచ్చాడండి. ఆ 2 వెళ్ళారండి. ఏం పని మీద తీసుకెళ్తున్నారంటే చిన్న పని మీద తీసుకెళ్తున్నాం అని అన్నారే తప్ప అరెస్ట్ వారెంట్ అది ఏమి ఇవ్వకుండానే తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పకుండానే తీసుకెళ్లారండి. అలాగా వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇది పొదిలి నుంచి ఏ జిల్లా? ప్రకాశం జిల్లా పొదిలి స్టేషన్కి తీసుకెళ్తున్నారని తెలిసింది. అక్కడి నుంచి దర్శి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారంట. అక్కడి నుంచి ఇచ్చాపురం నుంచి ఇప్పుడు జైలుకి, శ్రీకాకుళం జైల్లో ఉన్నారని తెలుస్తుంది. మరి అక్కడ ఏం చేస్తున్నారో ఏంటో తెలియట్లేదండి. ఆయన అక్కడ ఉన్నారని మీకు ఎలా తెలిసింది? అదే అండి, ఎవరైనా ఇప్పుడు ఉంటారు కదండి. ఇప్పుడు మా 2 అల్లుళ్ళు ఉన్నారండి. ఆ 2 అల్లుళ్ళు అతని వెనక ఫాలో అయితే పలానా స్టేషన్లో ఉన్నారని తెలిసిందండి. అందుకే 2 అల్లుళ్ళు వెళ్ళి చూసి వచ్చారండి. పలానా స్టేషన్లో ఉన్నారని చెప్పారు. అక్కడి నుంచి అక్కడికి చాలా స్టేషన్లు మారుస్తున్నారండి. ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు సరిగ్గా. ఇన్ఫర్మేషన్ ఎందుకు అరెస్ట్ చేశారని తెలిసిందా మీకు? సోషల్ మీడియాలోని ఏదో పెట్టారంటండి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అయితే నాకైతే తెలియదు. మరి అతను కావాలని పెట్టలేదని నేను అనుకుంటున్నాను. ఏదో అందరూ పెడుతున్నారు కదా అని అలాగే ఏదో పెట్టుండొచ్చు. అంతవరకు మరి నాకైతే తెలుసండి. రమణారెడ్డి కుమార్తెలు మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఏ కేసులో అరెస్ట్ చేశారు రమణారెడ్డి? సాయంత్రం 9 ఆ టైంలో, మంగళవారం సాయంత్రం 9 ఆ టైంలో వచ్చారు. 2 కానిస్టేబుల్స్ పుదిలి నుండి వచ్చారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి. ఒక లోకల్ కానిస్టేబుల్ వచ్చారు. నేను మా చెల్లి అలా స్టెప్స్ దగ్గర మాట్లాడుకుంటే రమణ గారు ఉన్నారా అని అడిగారు. ఎవరండి, ఏం కావాలండి అని అడిగితే రమణ గారితో మాట్లాడే పని ఉంది, కొంచెం పిల్లండి అని చెప్తే నేను వెళ్ళి మా డాడీ గారిని పిలిచాను. వచ్చారు, మాట్లాడుకున్నారు కిందన. అండ్ ఎస్పీకో ఎస్ఐకో అర్జెంట్గా ఫోన్ చేయమని ఇక్కడే చెప్పారు. చేశారు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి అని చెప్పారు. ఎందుకు ఏమిటి అని డీటెయిల్స్ అడిగినా మాకు ఏ ఇన్ఫర్మేషన్స్ ఏమి ఇవ్వలేదు. అసలు అరెస్ట్ వారెంట్ గట్రా ఏమీ చూపించలేదు. కానీ ఇక్కడ మీరు మెయిన్గా నోట్ చేసుకున్న పాయింట్ ఏంటంటే ఫోన్ మా దగ్గర సీజ్ చేస్తారు. వాళ్ళు తీసేసుకున్నారు డాడీ చేతుల నుండి. ఇంకా ఫోన్ ఇవ్వలేదు అతనికి. అట్లీస్ట్ ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండా ఫోన్ వాళ్ళు తీసుకొని సీజ్ చేస్తారు. తర్వాత కాల్స్ చేయడం కూడా అతనికి అవ్వకుండా చేసేసారు. ఇక్కడ నుండి మా ఆయన గారిని, శివలాల ఆయన గారిని పంపిస్తే అప్పుడు పుదిలికి తీసుకెళ్ళినట్టు సమాచారం వచ్చింది. అక్కడ నుండి స్టేషన్ బెల్ ఇచ్చేస్తామని చెప్పి ఉంచుకొని తర్వాత ఇలా స్టేషన్ బెల్ రెడీ అవుతుందన్న టైంకి దర్శి పోలీస్ స్టేషన్లో బయట వెయిటింగ్. అక్కడి నుండి దర్శికి తీసుకెళ్ళిపోయారు. అక్కడ కూడా స్టేషన్లో బెయిల్ ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి వేరే స్టేషన్కి తీసుకెళ్ళిపోవడానికి ఇంకో స్టేషన్ వాళ్ళు బయట వెయిట్ చేస్తుంటే మా హస్బెండ్స్ని, మా ఆయన గారిని, మీరు మాతో పాటు రావచ్చు అని బాగానే చెప్పారంట. వీళ్ళు లోపలికి వెళ్ళి సైన్ చేసి వచ్చేలోపు అతను కారు ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. అక్కడ నుండి మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మాకు తెలిసినంతవరకు ఇచ్చాపురం తీసుకువెళ్తున్నారు అని తెలిసింది. ఆ తర్వాత మరుసటి రోజు ఈ వైజాగ్ అంతా వెతికారు. ఆ తర్వాత ఇచ్చాపురం దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మనిషిని చూపించలేదండి మాకు. ఆ మనిషి ఎలా ఉన్నాడో ఏంటో అనేది కూడా మాకు తెలియదు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మా డాడీకి సయాటికా పెయిన్ ఉంది. 2 years నుండి బాధపడుతున్నారు బాగా. ఈ 6 months నుండి అయితే ఇంకా విపరీతమైన కొత్తగా మెడల నొప్పులు గట్రా కూడా వచ్చేసాయి. అయినా కూడా అతనికి ఎలాంటి సదుపాయాలు ఉంటున్నాయి అన్నది ఏమీ తెలియడం లేదు మాకు అసలు. ఇచ్చాపురం దగ్గర చూపిస్తారేమో మనిషిని, చూపించలేదు. తర్వాత కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడి నుండి జైలుకి పంపించారన్న విషయం తెలిసింది. ఇప్పుడు అక్కడి నుండి ఇంకా మళ్ళీ కొత్త కేసెస్ పెట్టినట్టు మాకు తెలిసింది.
ఇప్పుడు నీలకంఠపురం అని చెప్పి పిఎం పాలెం అని చెప్పి ఇంకో కొత్త కేసెస్ వచ్చాయంట. అక్కడ కూడా ఇప్పుడు జైల్లో అదే రిమైండ్లో ఉన్న అతన్ని మళ్ళీ అదే పోలీస్ స్టేషన్స్కి తరలిస్తున్నారని మేము అనుకుంటున్నాం అని తెలుస్తుంది మాకు. కానీ ఇప్పటివరకు ఇంటికైతే ఆ మనిషి ఇప్పటివరకు చూడలేదు. మా పేరెంట్స్ నేను వెళ్ళి చూశారు, మా అమ్మగారు మా నాన్నమ్మగారు వెళ్ళి చూశారు అతన్ని. కానీ అతను చాలా ఒకటి క్లారిటీ ఇవ్వండి, అసలు రమణారెడ్డిని ఏ కేసులో ఎందుకు ఏ పోస్టులో పెట్టినట్టు అరెస్ట్ చేశారు? జగన్ కోసమని, అంటే ఇతను జగన్కి ఫేవర్ అండి, కొంచెం అంటే ఇష్టం, అతని మీద అభిమానం ఉంది అంతేగాని పొలిటికల్ పార్టీస్ వల్ల ఏమీ లేదు. పాలిటిక్స్తో మాకేం సంబంధం లేదు. అట్లీస్ట్ ర్యాలీ అయినా మా డాడీ గారు ఎక్కడికి వెళ్ళరు, ఆ పెయిన్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు. అతని మీద అభిమానంతో పోస్టులు పెట్టారే తప్ప ఎవరిని నీచం చేయడానికి కానీ ఏమేమి చేయడానికి ఏమైతే కాదు. ఇంకోటి ఏంటంటే దర్శిలో ఉన్నప్పుడు అనుకుంటా మా డాడీ ఫోన్ సీజ్ చేసిన తర్వాత మా డాడీ ఫోన్ నుండి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఏంటి అలా వచ్చిందంటే, ఎవరో వచ్చి డాడీ ఫోన్లోనే ల్యాప్టాప్తో వచ్చారంట, డాడీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఆ పోస్ట్ పెట్టారంట. ఆడవాళ్ళ మీద కొంచెం నీచంగా పెట్టారంట. ఇప్పటివరకు డాడీని ఆడవాళ్ళ మీద నీచంగా పెట్టలేదని చెప్పి అలా నీచంగా పెట్టి కేసు స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ పోస్ట్ అయితే మా డాడీ పెట్టలేదు. సీజ్ చేసిన ఫోన్కి ఎలా పోస్ట్ పెట్టలేరు కదా, వాళ్ళ ఫోన్ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళని అడిగితే మా దృష్టిలో మేము బెయిల్ ఇచ్చేసానట్టు, మీరే పెట్టినట్టు అని లెక్క చెప్తున్నారంట పోలీసులు అలా అడిగితే. ఇప్పుడు మాత్రం డాడీ ఎక్కడున్నారనే విషయం మాకు తెలియదు. మేము జైల్లో ఉన్నారనుకుంటున్నాము, కానీ వేరే కేసెస్ పెట్టడం వల్ల అక్కడ పంపిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం మాకు తెలియదు. అంటే మీ తరపున ఎవరో అడ్వకేట్ లేడా మరి? ఆ జగన్ తరపున పెట్టే ఆ జగన్ గారు ఇచ్చిన నెంబర్స్ బట్టి కాంటాక్ట్ అయ్యాము. వాళ్ళు చేస్తున్నారు రిపోర్ట్, ఇలా చేస్తున్నాము అలా చేస్తున్నాము అని చెప్తున్నారు. బట్ మాకు ఏ ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా తెలియట్లేదు. మొన్న కూడా మన ముల్లప్పారావు గారు అండ్ అమర్నాథ్ గారు వచ్చి మమ్మల్ని పరామర్శించారు. ఏమి కాదమ్మా, మేము అండగా ఉన్నాము మీకు అని. బట్ మేము చూడాలి, మా డాడీ ఎంత త్వరగా ఇంటికి వస్తే అంత బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అక్రమ కేసులు అనేది ఒకదాని తర్వాత ఒకటి స్టేషన్స్కి మారుస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అతను ఎంత బేగా వస్తే అంత మంచిది అనుకుంటున్నాం. ఇక్కడ మా చెల్లి కూడా నిండు గర్భిణి అండి, డెలివరీ రేపో మాపో అన్నట్టుంది. ఇంట్లో మనుషులు కూడా సరిగ్గా ఉండట్లేదు. డాడీ ఉంటేనే మాకు సపోర్ట్గా ఉండేవారు. ఇప్పుడు అతను లేకపోవడం వల్ల మాకు ఏం చేయాలన్నది ఏం తోచట్లేదు కూడా. మంచి సపోర్టర్ అతను మనకు. అతను లేకపోతే మేము లేనట్టేనండి. ఏదైనా అతను ఉంటేనే, అతని సలహా ఉంటే కానీ మేము ఏం చేసేవాళ్ళం కాదు. అలాంటిది ఇప్పుడు అతను లేకపోవడం మా కుటుంబం ఎలా అయిపోయిందంటే ఒక చెట్టు లేనట్టే అనిపిస్తుందండి. మా ఇంట్లో ఒక మనిషి లేడు ఇంకా అన్నట్టు ఫీల్ వచ్చేస్తుంది. అతను ఎప్పుడు త్వరగా ఇంటికి వస్తారా అనేది మేము ఎదురు చూస్తున్నామండి. చెప్పండి అమ్మా, మీరే ఉంటారు. ఎన్ని డేస్ అయినా డాడీని ఇంతవరకు రిలీజ్ చేయలేదండి. ఇప్పుడు అడుగుతుంటే ఈ స్టేషన్స్కి తిప్పుతున్నారు అనేసి అంటున్నారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కూడా హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మా డాడీ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు మా డాడీ కూడా లేరు కాబట్టి నాకు హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు మా డాడీ ఎప్పుడు వస్తారని చూస్తున్నాను. మొన్న వచ్చారు అమర్నాథ్ గారు, వాళ్ళు మాకు అందరికీ బాగా సపోర్ట్ ఇచ్చారు. మేము ఎలా తీసుకొస్తాము, మీరేం బెంగ పెట్టుకోకండి అని. వాళ్ళు చెప్పిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది. అంటే ఎప్పటికైనా వచ్చేస్తారని నమ్మకం అప్పుడు కుదిరింది. ఇప్పుడు మా డాడీ ఎప్పుడు వస్తారనేది నేను చూస్తున్నాను. సో ఒకటే చెప్తా ఉన్నారు, రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులు మొదట ప్రకాశం జిల్లా పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. అక్కడ పొదిలి నుంచి దర్శి నుంచి మళ్ళీ శ్రీకాకుళం షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఇచ్చాపురం తీసుకెళ్లారు. శ్రీకాకుళంలో సబ్ జైలుకి తరలించారు. అక్కడి నుంచి నీలకంఠాపురం తీసుకెళ్తా ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ పిఎం పాలెం స్టేషన్కి తీసుకొస్తారని తెలుస్తున్నారు. ఇలాగా పిల్లల్ని మార్చినట్టుగా ఈ రమణారెడ్డిని పదే స్టేషన్లు మారుస్తూ కూడా మానసికంగా శారీరకంగా హింసిస్తూ ఉన్నారు. ఆయన ఆల్రెడీ పేషెంట్. ఇదే క్రమంలో ఇంట్లో కూడా కుమార్తె నిండు గర్భిణీ ఉంది, రేపో మాపో డెలివరీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్ద రమణారెడ్డి ఇంట్లో లేకపోవడం చాలా లోటుగా ఉంది. అసలు ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు తలెత్తున్నాయి. మా నాన్నగారిని ఇమీడియట్గా బెయిల్ మీద అయినా రిలీజ్ చేయాలంటూ కూడా ఈ కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతూ ఉన్నారు. విశాఖపట్నం నుండి కెమెరామెన్ అజయ్తో వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.